మొత్తానికి రాజకీయ నిరుద్యోగులందరికీ శుభవార్త. ఎందుకనంటే ఒకటే నియోజకవర్గంలో ఒకటే పార్టీ బీఫామ్ దగ్గించుకోవడానికి కోసం 5, 6 మంది పోటీ చేస్తూ ఉంటారు. అట్లాంటోళ్ళందరికీ ఇప్పుడు ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ అసెంబ్లీ, లోక్సభకు సంబంధించిన స్థానాలు 50% పెరగబోతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి కదా, వాటికి 50% అంటే 60 నియోజకవర్గాలు పెరిగి 179 నియోజకవర్గాలు ఇప్పుడు రాబోతున్నాయి. అదేవిధంగా ఎంపీ స్థానాలు మన తెలంగాణలో 17 ఉంటే వాటికి 9 పెరిగి 26 ఎంపీ స్థానాలు కాబోతున్నాయి తెలంగాణలో. సో దేశంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం 543 ఎంపీ స్థానాలు ఉంటే 816 ఎంపీ స్థానాలుగా పెరగబోతున్నాయి. అట్లే దేశంలో అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలు కలిపితే 4123 ఉంటే అవి కాస్త 6185 అసెంబ్లీలు కాబోతున్నాయి. ఇదంతా డీలిమిటేషన్ చట్టం కింద దీన్ని పునర్విభజించబోతున్నారు. అయితే ఇది ఒక 8 నెలలు, ఒక 9 నెలల కిందట ఇది ఆల్రెడీ ఈ టాపిక్ వచ్చినప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ లొల్లిపెట్టినాయి. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అది ఎన్డీఏ తోటి కూటమిలో ఉన్నది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ లొల్లిపెట్టినాయి. ఈ డీలిమిటేషన్ చేయొద్దు, సీట్లు పెంచొద్దు, ఎందుకనంటే జనాభా ప్రాతిపదికన పెంచుతానన్నారు. జనాభా ప్రాతిపదికన పెంచితే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇబ్బంది పడతాయి, మనకు తక్కువ సీట్లు వస్తాయి, నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి సౌత్ ఇండియా అంతా లొల్లిపెట్టింది. ఎందుకనంటే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 5 రాష్ట్రాలల్లో ఎంపీ స్థానాలు ఎన్నో తెలుసా? 129 ఎంపీ స్థానాలు. ప్రస్తుతం 129 ఎంపీ స్థానాలు 543కి అంటే కేవలం 23% మెంబర్ ఆఫ్ పార్లమెంట్సే మన రాష్ట్రాలకు, సదరన్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 23% మాత్రమే. అదే బీహార్, ఉత్తరప్రదేశ్లో కలిపితే ఉత్తరప్రదేశ్లో 80, బీహార్లో 40. ఆ 2 రాష్ట్రాలలో కలిపితేనే దాదాపు 120. మన 5 సౌత్ ఇండియన్ స్టేట్స్లలో కలిపితేనేమో 129 ఎంపీ స్థానాలు. కేవలం బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాల ఎంపీ స్థానాలు చూసుకుంటే 120. అంటే 5 రాష్ట్రాలు ఈక్వల్ టు అక్కడ ఉన్న 2 రాష్ట్రాలే. సో వాళ్ళ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియన్స్కి లాభపడతారు. ఎంపీ స్థానాలు వాళ్ళకి ఎక్కువ వస్తే మనకు సంబంధం లేకుండా ఇటు మనకు వాళ్ళకు గొడవలు కూడా అవుతాయి. ఆ విధంగా వాళ్ళకి కావాల్సినవన్నీ చట్టసభల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఇది జనాభా ప్రాతిపదికన జరగకుండా ప్రతి రాష్ట్రానికి జస్ట్ 50% యాడ్ చేసి దీన్ని బిల్లు పెట్టబోతున్నారు అన్నట్టు ఈ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో. అయితే దీనికోసం ఇది డైరెక్ట్ పెట్టలేరు, దీనికంటే ముందు ఇంకొకటి జరగాలి, అదే మహిళా రిజర్వేషన్ చట్టం కావాలి. అది 2034లో వస్తుందన్నారు. కాకపోతే మనకిప్పుడు 2027 మార్చి 1 వరకు జనగణన జరగబోతుంది. ఆ లెక్కలతోటి, ఆ లెక్కల యొక్క ప్రాథమికంగా ప్రైమరీ రిపోర్ట్ తోటి ఈ డీలిమిటేషన్ చేసి మన ఏమంటారు చూడు, పునర్విభజించుతారు అన్నట్టు. ఎక్కువ పెంచుతారు ఈ సీట్లన్నీ. దీనివల్ల రాజకీయ నిరుద్యోగులకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్డీఏ కూటమి మెంబర్స్ తోటి వీటి గురించి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడంట. ఇది జరగాలంటే ముందు డీలిమిటేషన్ చట్టాన్ని సవరించాలి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ తీసుకురావాలి. ఇవన్నీ బేస్డ్ ఆన్ జనగణన మార్చ్ 2027 వస్తుంది కాబట్టి వీటి ఆధారంగా ఈ పునర్విభజన కార్యక్రమం జరగబోతుంది అన్నట్టు. ఈ విధంగా మారితే మన తెలంగాణలో 17 ఉన్న ఎంపీ స్థానాలు 26కి అవుతాయి, 119 ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాలు కాస్త 179గా మారుతాయి అన్నట్టు. అసలు యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు మనకు అప్పుడే పెరగాల్సి ఉండే ఈ ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ అప్పుడు పెంచకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతున్నారు. కాబట్టి మొత్తానికైతే 50% పెరగబోతున్నాయి. అయితే ఇది జనాభా ప్రాతిపదికన పెంచితే మాత్రం, దామాషా పద్ధతిలో పెంచితే మాత్రం చాలా ఇబ్బంది ఉండు. అట్లా పెంచకుండా ఓవరాల్గా 50% అనేసరికి కొంత ఉపశమనం వచ్చింది. అయితే ఇందులో భాగంగా మహిళలకు 33% అమలు చేయబోతున్నారు. అంటే మన 179 ఎమ్మెల్యే స్థానాలు కాబోతున్నాయి కదా, అంటే 180. అందులో దాదాపు 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నారు. అట్లే 26 ఎంపీ సీట్లలో దాదాపు 8, 9 అంటే 33% అంటే 8, 9 వస్తాయి. అన్ని సీట్లు మహిళలకు కేటాయించబోతున్నారు. సో మహిళా శక్తి కూడా ఎమ్మెల్యే, ఎంపీ ఇంతకుముందు లోకల్ బాడీలలో ఉండే అన్నట్టు మహిళలకు సంబంధించి రిజర్వేషన్, ఇప్పుడు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ దాంట్లో రాబోతుంది. కాబట్టి మహిళలు కూడా రెడీగా ఉండాలి. మొత్తానికి తెలంగాణలో
విద్యార్థుల రాజకీయ పార్టీకి ఇంకా అవకాశాలు మెరుగుపడుతున్నాయి అనుకుందాం. మనం దేనైనా పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కాబట్టి 179 నియోజకవర్గాల్లో 2029లో పోటీ చేయడానికి, గెలవడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ సిద్ధంగా ఉన్నది. అట్లే ఎంపీ స్థానాలలో కూడా పోటీ చేసినాం. గత ఎంపీ స్థానాల్లో 5 చోట్ల పోటీ చేసినాం. ఇప్పుడు కూడా పోటీ చేయడానికి 2029లో 26 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎందుకనంటే మన పార్టీ మోటో ప్రజలకు, సామాన్యుని ఇంట్లో చాలా అవసరం ఉన్న ఆబ్జెక్టివ్ మనది. ఒకటి విద్య, ఒకటి వైద్యం. డబ్బులు పేద మధ్యతరగతి ఎవరు ఉన్నోళ్ళైనా కూడా సంపాదించిన దాంట్లో సగం కన్నా ఎక్కువ కట్టేది ఇటు స్కూల్ ఫీజులు, అటు హాస్పిటల్ బిల్లులు. ఎన్ని ఇన్సూరెన్సులు తీసుకున్నా హాస్పిటల్ బిల్లులు కట్టాల్సిందే వస్తుందని మీరు చూస్తూనే ఉన్నారు. సో అసలు గవర్నమెంటు ఆరోగ్యశ్రీ ఇస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తుంది, కొన్ని సబ్సిడీలు, ఇన్సూరెన్స్లకు సంబంధించిన హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా ఆడ పేద మధ్యతరగతి కుటుంబానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే తీసుకుందామంటే ఎక్స్రే మిషన్ లేదు. సో మనది మంచి ఆబ్జెక్టివ్. ప్రతి మనిషికి విద్య, వైద్యం అనేది కావాలి. వాటి కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి మనకు ప్రజాదరణ గట్టిగా ఉన్నది. ప్రజలు మన పార్టీలో చేరుతున్నారు. ప్రజలారా మీరు కూడా గెలిపియాలి. గెలిపిస్తేనే మనం విద్య, వైద్యాన్ని సునీల్ అన్న గారు చెప్పిళ్ళు ఒక మాట, విద్యా వైద్యం సాధించాలే, ఇది అందరికీ అవసరం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా ప్రజలే తీసుకుపోతారు. మనం ప్రజల దగ్గరికి చేరుస్తే చాలు, ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని అన్నారు. అందులో భాగంగా మేము రోజు వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ చేయడం, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఉచిత విద్యా వైద్య కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి అందాలని చెప్పి మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మీ సర్కిల్లో షేర్ చేస్తూ ఉండాలి, డిస్కషన్ చేస్తూ ఉండాలి. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ వచ్చింది. క్రికెట్ బ్యాట్ గుర్తు యువతనే ముందుండి నడిపిస్తున్న పార్టీ. కాబట్టి మీరందరూ ఓటు చేయాలి, దీని గురించి చర్చించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.